నిన్న నైట్ ఐలాండ్ అంతా వర్షం పడి ఇలా అయిపోయింది. మార్నింగ్ వచ్చి చూస్తే ఇలా క్లీన్ చేసేస్తున్నారు అంతా. దీన్ని బట్టి మనం అయితే తెలుసుకోవచ్చు ఈ మఫుషి ఐలాండ్ టూరిస్ట్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్. ఈ ఐలాండ్ కి ఏదైనా చిన్న ఇష్యూ రైజ్ అయిందంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు గవర్నమెంట్ వాళ్ళు అయితే. మీకు నా ముఖం చూస్తా ఉంటే ఏదో తేడాగా అనిపిస్తుంది కదా. నిజమే, నా ముఖం నిద్ర ముఖంలో అయితే ఉన్నది. ఇప్పుడు నిద్ర లేచి చూస్తే నెట్ రావడం లేదు, ఫోన్ కి రీఛార్జ్ అయితే అలా రీఛార్జ్ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నాను నేనైతే. అలా వెళ్ళేటప్పుడు ఈ విజువల్స్ అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు ఒకటి గమనించినట్టయితే చుట్టూ సముద్రం మధ్యలో ఐలాండ్. ఈ ఐలాండ్ లోకి ఇంత పెద్ద జేసీపీ అసలు సాధ్యమా అంటే ఎస్ సాధ్యమే. అన్నిటికీ పైసామే పరమాత్మ, డబ్బులుంటే ఏదైనా అవుతుంది. ఈ రోడ్ క్లీనింగ్ ప్రాసెస్ కి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఎంత ఫండ్ రిలీజ్ చేస్తుందో చూడండి. $8.9 మిలియన్ అయితే ఖర్చు చేస్తుంది. ఈ మాల్దీవ్స్ అంతా టూరిజం మీద డెవలప్ అయి ఉంటది కాబట్టి ఈ క్లీనింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటది గవర్నమెంట్ అయితే. ఇంకో విషయం ఏంటంటే ఈ మాల్దీవ్స్ లో కుక్కలు కలవలేదు, అంటే డాగ్స్ ని ఇక్కడ పెంచకూడదు. మాల్దీవ్స్ లో ఎక్కడ చూసినా ఇలాంటి పిల్లులు అయితే కనిపిస్తాయి. అది మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్